నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా. అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక. చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక. యవ్వనాల తోటల్లో నిన్న మొన్న మీ పరిశుద్ధాత్మ చేత నడిపించి బలపరిచిన ఆయన బంధువులను, మిత్రులను, స్నేహితులను, శ్రేయాభిలాషులను అందరినీ కూడా ఎలా తోడుకొని రండి తండ్రి. ప్రభా మరి తండ్రి ఇచ్చినటువంటి ప్రభా ఒక చక్కటి నూతన సంవత్సరం ప్రభా నాయన, యవ్వన సంవత్సరం ఆధిక్యతను బట్టి నాయన బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రులను, అన్నదమ్ములు, అక్క చెల్లెలను ప్రభా, ఇతర స్నేహితులను, బంధువులను కూడా దీవిందును, వయసునందును, దేవుని దైందును, మనుషుల దైందును తండ్రి వర్ధిల్లింపడానికి కావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డకు దయచేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము. స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి ప్రభా నాయన మీరు నిలబెట్టిన స్తోత్రములు తండ్రి. ప్రభా త్వరగా నడుపు నాయన, మంచి పేరు తెచ్చే బిడ్డగా నాయన బిడ్డగా ఉండడానికి నాయన మీరు బిడ్డలు మీరు ఆశీర్వదించి ప్రభా నాయన మీరు దీవించమని అడుగుచున్నాను తండ్రి. తల్లిదండ్రులు ప్రభా నాయన ఇచ్చిన కుటుంబం అంతటినీ నాయన మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన తండ్రి ప్రభా హేమబిడ్డకు కావలసిన మంచి జ్ఞానం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా మావయ్య గారికి ప్రభా అన్నయ్యకు అయ్యా ఇచ్చిన కుటుంబం అంతటికి కూడా నాయన ఏ విధమైన ప్రభా నాయన నేను బిడ్డ ప్రభా ఆయన బిడ్డలైనా మీరు నాయన నీకు స్తోత్రములు నూరు రెట్లు ప్రభు ఆశీర్వదించమని అయ్యా అన్ని విషయాల్లో మీరు తోడేండి నడిపించు. ఆదరించి
ఆయనే దేవుడు అని తెలుసుకొనుడి. ఆయన మనలను చేసెను, మనము మనలను చేయలేదు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 117వ ప్రత్యేకమైన వందనాలు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాని స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాని స్తుతించుడి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడికి పక్కబడిన వారు ముందుకు వచ్చి అలాగే మా మధ్యలో సహోదరులు శాంతి గారు కూడా వేదిక మీదకి రావాల్సిన తర్వాత పాప చేతిలో పెడతారు. ప్రభు మీరు యొక్క మహిమ కొరకు మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అబ్బా మాట మార్పు మీరు కూడా పట్టుకుంటారు. స్మైల్ చూడండి సార్. చిన్న సాక్షి చెప్పుట్లోనైనా మీరు కారుపల్లి వెంకటలక్ష్మి గారు, మేము 5 పిల్లలు అండి. 3 అన్నయ్యలు, 1 అక్క. నాకు నేను లాస్ట్ అమ్మాయిని. మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామండి మేము. కానీ దేవుని సన్నిధిలో మేము ఈ యొక్క కార్యక్రమాలకు మేము అందరం కూడా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలుగా మా యొక్క కుటుంబం ఒక ప్రార్థన ప్రేరేపణగా దేవుడు మమ్మల్ని నియమించుకున్నాడు. అందరము కూడా దేవుని యొక్క స్థానంలో, ఉన్నత స్థానంలో ఉన్నామండి. పెద్ద అన్నయ్యకి 2 పిల్లలు. అన్నయ్య కూడా కుటుంబంలో నుండి అన్నయ్య నిద్రించాడు. కానీ వదిన నుండి మా అందరికీ కూడా చక్కబెడుతుంది 2 పిల్లలు వదినికి. అలాగే కూడా యొక్క కుటుంబంలో కూడా అందరము కూడా కలిసిమెలిసి మీ యొక్క నామంలో యొక్క ఫంక్షన్లో మేము ఏర్పాటు చేసుకున్నామంటే దేవుడా మీరు మా యొక్క ముందున్నారని మేము అనుకుంటున్నాం. అన్నయ్య లేకపోయినా కానీ వదిన మాకు ముందుండి నడిపిస్తుంది. అలాగే నాగరాజన్నకి 2 పిల్లలు. అన్నయ్య కూడా తండ్రి స్థానంలో ఇక్కడ ఉండి మాకు అన్నీ కూడా ఒక మేనమామగా కాకుండా తండ్రిగా అన్నీ కూడా చూసుకున్నాడు. అలాగే చిన్నన్నయ్య 2 మగపిల్లలు. అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి ఇక కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అలాగే బావగారు, అక్క ఇక్కడ లేకపోయినా కానీ ఆ స్థానంలో మేము అందరము ఉండి కూడా ఇక కార్యక్రమాన్ని మేము నడిపించుకుంటున్నాం. మాకు పాస్టర్ గారు ఒక తండ్రిగా మాకు తోడుగా ఉండి అన్ని ఏర్పాట్లలో కూడా ఆయన మాకు సహాయంగా తోడుగా ఉన్నారు. అలాగే అక్క పెద్ద కుమారుడు సందీప్, ఆడు చిన్న పిల్లాడైనా కానీ చిన్న బాబుతో యొక్క పెద్ద కార్యక్రమాన్ని ఆడి చేతుల ద్వారా నడిపించుకుంటున్నాడు. ఆడికి ఇంకా దేవుని స్థానంలో ఇంకా మంచి ఏర్పాటు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా వందనం చెల్లించుకుంటున్నాం. నాన్న లేకపోయినా నాన్న స్థానంలో అన్నయ్యలు, అమ్మ ఇక్కడ ఉంది. అమ్మ వెంకటలక్ష్మి, ఆమె ఒంట్లో బాగోపోయినా కానీ ఆమె స్థానంలో ముందుంది. ఒక మనవరాలు ఫంక్షన్ ఇక్కడ చూసుకుంటుంది. ఇక్కడ కార్యక్రమం కూడా మంచిగా చూడాలని అందరు ఇక్కడికి వచ్చిన బంధువులందరినీ కూడా ఆశీర్వదించండి. అలాగే ఇంకా నీ యొక్క నామంలో ఎటువంటి లోటుపాటు ఉండే అన్ని కార్యక్రమాలు చూసుకునే వాళ్ళము. ఇది చిన్నపిల్ల కార్యక్రమం మా కుటుంబంలో సముద్రం గారు మనవరాలుగా చేసుకోవడం కూడా ఆ పిల్ల యొక్క ధన్యత. అదే మేమందరం కూడా మా చెల్లి చెప్పినట్టుగా
తండ్రి లేనప్పటికీ కూడా ఒక గమ్యము లేనటువంటి వారిగా ఉండకుండా దేవుడే మాకు ఉండి మా కుటుంబంలో మా తల్లిగారిని అవనండి, మా చెల్లెల్ని మిమ్మల్ని కూడా ఒక స్థానంలో నిలబెట్టి ఈ యొక్క సమాజంలో అందరి ముందు గౌరవంగాను దేవుని చేత ఆశీర్వదించిన ఒక బహుమతులుగా మా పిల్లల్ని అనుగ్రహించిన విధానం బట్టి మాకు వందనాలండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు తమ శక్తి తగ్గట్టుగా కుటుంబాలలో మంచి స్థానాలను ఇవ్వడం కూడా మాకు దేవుణ్ణి యొక్క అది గొప్పతనమే చెప్పుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారైనా మా అమ్మగారైనా చాలా కష్టజీవులండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా అంతే తల్లిదండ్రులుగా వాళ్ళకంటూ ఏమీ లేకుండా పిల్లలుగా మాకే సమకూర్చి పెట్టారనడంలో ఏమాత్రం కూడా మేము అతిశక్తి కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆ స్థానాన్ని బట్టి మేము ఈ రోజు ఇలా నిలబడగలిగాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా చేసుకోవడానికి ఎందుకంటే మా చెల్లి దూరంగా ఉన్నప్పటికీ మా మేనల్లుడు, మా బావగారు, తర్వాత మా అందరం కూడా ఇలా చేయాలి, పిల్లల్ని సంతోషకరంగా ఉండాలి. అది చిన్న కార్యక్రమంగా అని అనుకున్నదే ఇలాగ అవుతుంది. మీ అందరి సహకారం వలన ఇలా చేయడానికి జరిపిస్తున్న దేవునికి వందనాలు తెలియపరుచుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా అన్ని కూడా పద్ధతి ప్రకారం క్రమంగా పాస్టర్ గారు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నడిపించాలని, తర్వాత అనుకున్నట్టుగా సక్రమంగా జరగడంలో మీ అందరి సహకారం కూడా అందించాలి, త్వరగా తీసుకురావాలి. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సన్నీ, వారి యొక్క సతీమణి, వారి వెనక ఉన్న మేనమామలు, మేనత్తలు, అలాగే కుటుంబ సభ్యులు, మరి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యులైన మరి కుమారస్వామి గారికి, అలాగే అమూల్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపలో ఆడబిడ్డలను కలిగి ఉండుట గొప్ప ఆశీర్వాదం. అవును, మాకు ఆడపిల్లలు ఉన్నారు, అందుకు దేవునికి స్తోత్రం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మాట్లాడతలేదు, ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది అనుకునే విషయం ఆడపిల్లలంటే మైనస్, మగపిల్లలంటే ప్లస్ అని. కానీ వాళ్ళు ఎదిగొచ్చే కొద్దీ ప్రజలకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆడపిల్లలే ప్లస్, మగపిల్లలు చేసేవన్నీ మైనస్లు. ఏదేమైనప్పటికీ బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం. ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుడిచ్చిన బహుమానం. ఆ బహుమానాలలో ఆడపిల్లల గురించి మరింత శ్రేష్టమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ మెచ్యూరిటీ ఫంక్షన్స్ అనేవి పూర్వకాలం ముందు వివిధ కారణాల చేత జరుగుతూ ఉండేవి. ఆ కాలంలో బాల్య వివాహాలు ఉండడము, బాల్య వివాహ వ్యవస్థను బట్టి మెచ్యూరిటీ ఫంక్షన్స్ అనేవి ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో జ్ఞానయుక్తముగా నడుచుకునే వయసు రావడం, జ్ఞానయుక్తంగా నడుచుకునే మనసు కలిగి ఉండడాన్ని మనం మెచ్యూరిటీగా చెప్పచ్చు. సో ఏంటో 3 రకాల మెచ్యూరిటీ అంటే, ఒకటి ఫిజికల్ మెచ్యూరిటీ, అంటే స్త్రీలకు భౌతికమైన మార్పులను ఈ రోజున ఫంక్షన్గా చేసుకుంటూ ఉన్నాం. కానీ పురుషులకు కూడా, పురుషులు పుట్టిన ప్రతి బిడ్డకి ఫిజికల్గా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. 12, 13 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పురుషులైనా స్త్రీలైనా ఆ మార్పులు అనేవి సహజం. కొందరు గుర్తిస్తారు, కొందరు గుర్తించరు. ఇది దేవుడిచ్చిన వరం. మనిషి ఫంక్షన్ అంటారు, ఇది ఓనీ ఫంక్షన్ అంటారు. ఏ ఫంక్షన్? ఓనీ ఫంక్షన్ అంటే హాఫ్ శారీ. ఇప్పుడు ఒక రకమైన వస్త్రధారణలోంచి మరొక రకమైన వస్త్రధారణలోనికి నడిపించబడ్డాం. ఇది మానవ జీవన నడవడిక. ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎంత పరిశుభ్రంగా ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంతగా దేవుణ్ణి ప్రేమించాలి, ఎంతగా తోటివారిని ప్రేమించాలని బోధించి ఆ మరణాన్ని ఆయన మన నిమిత్తం అనుభవించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా శారీరక పరిపూర్ణత, మానసిక పరిపూర్ణత, ఆధ్యాత్మిక పరిపూర్ణత, నిత్య జీవానికి వారసత్వము మనకు లభిస్తుంది. అట్టి కృప ఈ కుటుంబీకులకు కూడి వచ్చిన మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తలలో వంచి కళ్ళు వేసుకున్నాం. అభివృద్ధి అనేది ఏదో ఒక కోణానికి పరిమితమైంది కాదని, 3 రకాల అభివృద్ధి, 3 రకాల మెచ్యూరిటీ మానవునికి అవసరమని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా,
ఈ రోజున ప్రభువా మరి భౌతిక మెచ్యూరిటీని ప్రభువా నాయన మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఆ బిడ్డ మానసికంగాను ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందినట్లుగా ఈ పెద్దల దీవెన ఆ బిడ్డపై ఉంచండి, పరలోక దీవెన ఆ బిడ్డపై ఉంచండి. అంత మాత్రమే కాదు, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మేము ఏ రీతి విషయాలను బట్టి ఆనందిస్తున్నాం, ఏ విషయాలను బట్టి సంతోషిస్తున్నాం, ఒక మెచ్యూర్డ్ పర్సన్గా నాయన అబద్ధాన్ని ఆనందించేవారిగా కాక సత్యం వైపు ఆకర్షించబడేవారిగా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనికి కలిగించమని, ప్రత్యేకంగా నాయన ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి ఈ కూడికను ఎంతవరకు దీవెనకరంగా జరిగించో ఇక మీద జరగబోయే కార్యక్రమాన్ని అంతటిని ఈ స్వాధీనంలో ఉంచుకోమని, వచ్చిన వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంకా రాబోతున్న వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవా, మీరు ఆశీర్వదిస్తే అది అన్నిటికి ఆశీర్వదించబడి ఉంటుందని వాగ్దానం చేస్తాం. దయగలిగిన తండ్రి, నీ బిడ్డను ఆశీర్వదించి నాయన మతదంతులుగా 200 బిడ్డ ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా వర్ధిల్లించు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే, నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే, చక్కదనాల చుక్కకి వాళ్ళ